కన్నడంలో విజయం సాధించిన రాజధాని అనే మూవీ తెలుగులో భాగ్యనగరం పేరుతో అనువాదమైంది. కేవీ రాజు అనే దర్శకుడు రూపొందించిన ఈ మూవీ విశేషాలేంటో తెలుసుకుందాం. సినిమా చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉన్న స్క్రీన్ ప్లే. అది కన్నడలో ఎంక్వైరీ చేస్తే అక్కడ కూడా చాలా పెద్ద హిట్ అని తెలిసింది. తెలుగు నేటివిటీకి చాలా దగ్గరగా ఉన్న కథ అది. అలాగే ప్రకాష్ రాజ్ గారు, ముమైత్ ఖాను, ఇలా తెలుగు ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి తెలుగు ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే సంతోష్కి ఇంత కసిగా ప్రొడ్యూసర్గా నిలబడాలని ఇండస్ట్రీకి వచ్చినందుకు అందుకే ఈ సినిమా మంచి హెల్ప్ అవ్వాలి. ఫైనాన్షియల్గా అతనికి ఈ సినిమా దోహదపడి ఇంకో సినిమా తీయడానికి అతనికి ప్రేరేపణ కావాలి. ఈ సినిమా ఫీల్డ్ అంటేనే మాకు కొత్త, మాకేం తెలియదు. అదే మా అబ్బాయి వద్దనకున్న ఇందులో వచ్చేసి మా రెండో అబ్బాయి వీడు వచ్చేసి సరే భగవంతుని దయ వల్ల వీళ్ళు చేపట్టే కార్యక్రమం ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ఫుల్ కావాలని మీరందరూ ఆదరించాలని, తర్వాత కన్నడంలో ఉన్నటువంటి రాజధాని పిక్చర్ను భాగ్యనగరం పేరుతో ఈ ఆవిష్కరణ జరుగుతోంది. మీ అందరి ఆశీస్సులు ఉంటే తప్పకుండా ఈ ఫిలిం జయప్రదం అవుతుందని, అందరి ఆశీస్సులు అందరి యొక్క ఆదరణ ఉంటే వీరు ఈ ఫీల్డ్లో సక్సెస్గా ఉంటాడని భగవంతుని దయ వల్ల మా ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో నెగ్గగలుగుతాడని ఆశిస్తూ ముగిస్తున్నాను. సెలవు. అందరికీ నమస్కారం. వీళ్ళంతా చెప్పేసారు, డిఎస్ఓ గారు, మా బావ గారు. దీని గురించి చెప్పాల్సింది ఏం లేదు. నేను పిక్చర్ చూసాను, బాగుంది. ఆడియో కూడా విన్నాను, చాలా బాగుంది. త్వరలోనే ఆడియో ఫంక్షన్ కూడా జరుగుతుంది. మీరందరూ ఆ పిక్చర్ చూసి సక్సెస్ చేసి ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఒక మంచి సినిమా తీసుకుందామని సెర్చ్ చేసినప్పుడు రాజధాని నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది. ఉన్న వాటిల్లో ఇమీడియట్గా అప్రోచ్ అయ్యి తీసేసుకున్నాను. రాజధాని పేరు మీద రిలీజ్ చేద్దామని చాలా ట్రై చేశాను, కానీ సంభవం అది కుదరలేదు. ఏ పేరు పెడదాం ఈ మంచి సినిమాకి చాలా ఆలోచించిన మీదట ఒక 5-6 తీసుకెళ్ళి డిఎస్రావు గారు ఆఫీస్లో చూపించాను. నేను భాగ్యనగరం పేరు వినగానే లిస్ట్లో ఫస్ట్ నేమ్ అదే ఉంది. పేరు వినగానే నో డౌట్ అబౌట్ ఇట్, చాలా బాగుంటుంది, పెట్టేసే అన్నాడు. ఇంకంతే, ఇంకా ఆలోచించలేదు, పెట్టేశాను. దీని సినిమా విషయానికి వస్తే చాలా బాగుందండి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి.